మన పార్వతీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా మన దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడుతోంది. రేపు ఉదయం అనగా శుక్రవారం 27వ తారీఖు ఉదయం 9:30 సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా మన దేవాలయంలో నిర్వహింపబడుతోంది. కావున భక్తులు మంది విచ్చేసి ముందుకుండా మీ యొక్క గోత్రనామములతో స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో ముందుకుండా మీ యొక్క గోత్రనామములు రాయించుకుని ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే శివాలయంలో రామ కళ్యాణం జరగడం అంటే శివకేశవునికి అభ్యంతరం లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. కాబట్టి శివాలయంలో వైష్ణవుల యొక్క విశేషమైనటువంటి వైష్ణవారాధన జరగడం చాలా విశేషం. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క ఆ యొక్క రామచంద్రమూర్తి యొక్క లక్ష్మీనారాయణ స్వరూపం సాక్షాత్తు విష్ణుమూర్తి, రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవం వాడవాడ వీధి వీధి అన్ని ఊర్లో అన్ని గ్రామాల్లో విశేషంగా జరుపుకోవాలి. ఈ యొక్క రాజ్యం అంతా కూడా రామరాజ్యంలో సుభిక్షంగా ప్రజలందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండి ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పొందాలని మనసా వాచా కర్మణ ప్రార్థన చేస్తూ భక్తులందరూ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో వెళ్ళి ఆ పరమేశ్వరుని యొక్క ఆ యొక్క హరిహరులైనటువంటి ఆ యొక్క నారాయణుడి యొక్క అనుగ్రహం పొంది ఆ యొక్క రామ కళ్యాణంలో పాల్గొని ఆ యొక్క తలంబ్రాల అక్షతలు ఏవైతే ఉంటాయో ఆ అక్షతలు ధరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ పరమేశ్వరుడి యొక్క ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తుల వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ.